2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వారికి జీతాలు ఈ రోజు వరకు కూడా అందలేదు. 1వ తారీఖు పడుతుంది అనుకున్నారు, లేదు. 2, 3, 4, సరే 5వ తారీఖునైనా జీతాలు మనకి అకౌంట్లో పడతాయి అనుకున్నారు. 5వ తారీఖు కూడా లేదు. 6, 7, 8 ప్రతిరోజు ఈ రోజు పడుతుంది, ఈ క్షణం పడుతుందని ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వారు ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి నేను తాజాగా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఒక బ్లైండ్ పర్సన్కి సంబంధించి ఆయన తన ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో మాకు జీతాలు రాలేదు అని ఆవేదన చెందుతున్నటువంటి సందర్భంలో చేసినటువంటి వీడియోకి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. అనేక మంది తమ గోడును కామెంట్ రూపంలో అభిప్రాయాలను తెలియజేసినటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి నిర్లక్ష్య ధోరణికి వెళ్ళింది అంటే రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కూటమి పెద్దలు ఇచ్చినటువంటి హామీలు గాల్లో కలిసిపోయాయా అంటే మనమే పనికిరాని వారిగా కనిపిస్తున్నామా ఈ కూటమి ప్రభుత్వానికి అని. ఎన్నికల ముందు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు. చివరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దాన్ని ప్రధానమైనటువంటి అంశంగా గత ప్రభుత్వం ఫెయిల్ అయింది, మేము ఆ విధంగా ఉండం, మీరు మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని చెప్పి మేనిఫెస్టోలో చాలా క్లియర్ కట్గా తెలియజేసినటువంటి పరిస్థితి. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా కూటమి 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, 3 పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలో ఉద్యోగుల అలాగే పెన్షనర్లకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రామిస్ చేశారనేది ఒకసారి మళ్ళీ నేను చదివి వినిపిస్తా. ప్రతి వీడియోలో దాదాపుగా ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని నేను చదివి వినిపిస్తున్నా. మరొకసారి, ఉద్యోగస్తులు, పెన్షనర్స్ గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. నెక్స్ట్ 1, సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. అది ఎలాగూ లేదు, ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, అలవెన్స్ సంబంధించినటువంటి ఒక ప్రకటన లేదు, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి లేదు. సరే, రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్స్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా వెంటనే చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటాం. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు. సరే, ఇందులో కీలకమైనవి ఎన్ని అమలు చేశారు? మీరిచ్చినటువంటి మేనిఫెస్టోనే ఇది, మేమేది కల్పితం కాదు. ఇది 3 పార్టీల కలయికతో ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి ఈ కూటమి పెద్దలను మేము అడుగుతున్నాం. ఉద్యోగులు, రాష్ట్రంలో పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్న పెన్షనర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వారు వాయిస్గా మేము వినిపిస్తున్నాం. మీరు ఏది అమలు చేశారు? ఉచిత పథకాలకు
కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారు, ఏది కూడా ఆగకుండా చేస్తున్నారు. మరి ఉద్యోగుల విషయంలో ఎందుకు ఈ రకమైనటువంటి పక్షపాతం అనేది చూపిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. రాష్ట్రంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. 1వ తారీఖు అయిపోయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5, 6, 7, 8, 9వ తారీఖు వచ్చింది. ఇప్పటి వరకు జీతాలు లేవు. ముఖ్యమైనటువంటి విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి మరి ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చగా మారింది. దీనికి సంబంధించి మీడియా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ, పెన్షనర్ల ప్రాబ్లమ్స్ మీద కానీ ఏ ఒక్క ఛానల్ కూడా దాన్ని ఒక బాధ్యతగా తీసుకోలే. అనేక సమస్యలు ఉన్నాయి. ఎస్, వాస్తవమే. ప్రతి సమస్యపై మేము న్యూస్ ప్రసారం చేస్తున్నాం, వీడియోస్ చేస్తున్నాం. కూటమి ఏ రకమైనటువంటి వాగ్దానం చేసింది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, పెన్షనర్స్ కానీ, వారి బంధువులు కానీ, కుటుంబ సభ్యులు సపోర్ట్ చేయకపోతే కూటమి అధికారంలోకి వచ్చేదా? వారి ప్రశ్న ఇది. మేము అడుగుతుంది కాదు. ఈ రకమైనటువంటి విధానంతో కూటమి పెద్దలు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? దాని తోడు వారు చూస్తున్నారంటే కారణం ఉంది. ఎందుకనంటే మా నుంచి ప్రతిఘటన అనేది లేదు. ఉద్యోగ సంఘాల నాయకులు తొత్తులుగా మారిపోయారు. వారి కబంధ హస్తాల్లో వారు చిక్కుకున్నారు. వారు ఆడిస్తారు, పాడిస్తారు, ఏదైనా చేయిస్తారు, మా వాళ్ళు నాట్యం చేస్తారు అని ఒక రకమైనటువంటి చర్చ. ఏ ప్రభుత్వ కార్యాలయం దగ్గర అయినా ఇదే రకమైనటువంటి వాదన. దీనికి సంబంధించి మరి ఎందుకు ఉద్యోగ సంఘ నేతలు ఈ రకమైనటువంటి విధానంతో ఉన్నారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. నిలదీస్తున్నారు. అయినా సరే వారు ఎక్కడన్నా మీటింగ్ పెడితే రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లాల్లో వెళ్ళి మీటింగ్లు పెడుతున్నారు. త్వరలో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి, దాన్ని కూడా బాయ్కట్ చేయాలి అనే ఒక రకమైనటువంటి నినాదం అట. ఎందుకనంటే ఉద్యోగుల తరపున మీరు పోరాటం చేయకుండా ఎన్నికలని అదేనేంటి మేము పాల్గొనం, మేము ఓట్లు వేయం, మేము అసలు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ఒక గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇవి కూడా వాస్తవానికి డిసెంబర్ 23వ తేదీన ఇప్పుడు జరగాల్సినవి ఎన్నికలు. సో ఇటువంటి సందర్భంలో వీడియో ఏదైతే మేము చేస్తున్నటువంటి వారి ఆవేదన, ఆక్రందన, ఆందోళన తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామో దానికి సంబంధించి అనేక మంది కాల్స్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ ఒకసారి చూస్తే అంటే ఎందుకు మళ్ళీ ఈ టాపిక్ నేను తీసుకున్నానంటే దానికి సంబంధించి ఎందుకనంటే మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ఎవరికి కూడా ఇప్పటి వరకు జీతాలు లేవు. మీరు మా ఉద్యోగుల తరపున, పెన్షనర్ల తరపున ఒక పోరాటమే చేస్తున్నారు కాబట్టి మీరు మళ్ళీ చేయాలి సార్ అని రిక్వెస్ట్ చేస్తే నేను మళ్ళీ టాపిక్ తీసుకున్నాను. కొన్ని నేను చూస్తే కనుక అవి కామెంట్స్. అవును సార్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి సార్. ఈ నెల జీతం పడినా చేతికి రాదు సార్, 2 ఈఎంఐలకు సరిపోతుంది సార్. మాది పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మాకు కూడా ఇంతవరకు శాలరీస్ పడలేదు. ఉచితాలు మాత్రం 1వ తేదీ ఇళ్లకు వెళ్ళి ఇస్తున్నారు అని మరొకరు పెట్టారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్, ఇంతవరకు జీతం లేదు. వర్క్ ఛార్జింగ్ వాళ్ళము సార్, డ్రైవర్స్, హెల్పర్స్ సార్, ఇంతవరకు రాలేదు. మరొక ఆయన పెట్టారు, సార్ శాలరీస్ నాట్ క్రెడిటెడ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టిల్ టుడే. ఇంకో ఆయన పెట్టారు, నో శాలరీస్. మొదటి దొంగలు ఉద్యోగ సంఘాల నాయకులే. అంటే ఉద్యోగుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం పరిశీలించాలి. మరొక ఆయన పెట్టారు, సార్ ఇది శ్రమ దోపిడీ కాదా సార్? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నెల ఆఖరులో కోట్ల రూపాయలు వైన్ షాప్ల ఓనర్స్తో ఇండెన్స్ వేయించి ట్రెజరీలకు మనీ ఇస్తుంటే మాకు ఈరోజు వరకు శాలరీ పడలేదు. నాకు 5వ తారీఖునే ఈఎంఐ కట్ అవుతుంది అని ఆయన ఆవేదన తెలియజేశారు. మరొక ఆయన ఫైనల్లీ ఒక్కళ్ళైనా దీనికోసం అడిగారు, థ్యాంక్ యూ ఏ లాట్ సార్, రైజ్ యువర్ వాయిస్ ఫర్ అస్. నిన్న మేము తాజాగా చేసినటువంటి వీడియోకి సంబంధించి ఒక ఉద్యోగి మాట్లాడిన దానికి ఆయన పెట్టినటువంటి సందర్భం. మరొకరు, ఎవరు చేసుకున్న పాప కర్మలో అనుభవించక తప్పదు కదా, ఇంకా శాలరీ పడలేదండి. ఎస్ జగన్ సో ఫార్ బెటర్ దాన్ సిబిఎన్ టిల్ నౌ శాలరీ నాట్ క్రెడిటెడ్. మరొక ఆయన పెట్టారు, శాలరీస్ నాట్ క్రెడిటెడ్ టిల్ డేట్ టు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్. మరొక ఆయన, టుడే శాలరీ బిల్స్ నాట్ పెయిడ్.
నాట్ ఓన్లీ ఐటీఐ, ఆల్ ఎపిసోడ్స్ నో శాలరీ. అంటే మేము ప్రభుత్వ ఐటీఐ కాలేజీలకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా వారికే అందలేదు జీతాలు అనుకున్నాం. తర్వాత వచ్చినటువంటి ఫీడ్బ్యాక్, మేము గ్యాదర్ చేసినటువంటి వివరాల ప్రకారం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 కీలకమైనటువంటి డిపార్ట్మెంట్స్ వారికి జీతాలు అందలేదు. మరొక ఆయన పెట్టారు, సార్ నమస్తే, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా శాలరీస్ ఇన్ ప్రజెంట్ క్లియరెన్స్ అవ్వలేదు. ఎంప్లాయీ లీడర్స్ అని చెప్పుకునే సన్నాసులు రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అని టీ స్టాల్లో కూర్చుని వారు ఏమో ఒక సన్నాసేమో మాకు ఒక డిఏ చాలే ఈ రకమైనటువంటి వారిని కొద్దిగా దుర్భాషలాడుతూనే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెక్స్ట్ మరొక ఆయన, ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ నో శాలరీస్. మరొక ఆయన పెట్టారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీస్ నో శాలరీ. ఎంత మొత్తుకున్నా శూన్యంగా ఉంది. ఈ కూటమి వాళ్ళు మాత్రం ఒక్క రోజులో వాళ్ళ వేతనాలు డబల్ చేసుకున్నారు. మరొక ఆయన, శాలరీ నాట్ క్రెడిటెడ్ టు టీడబ్ల్యూ డిపార్ట్మెంట్ టీచర్స్, ట్రైబల్ వెల్ఫేర్ దానికి సంబంధించి. మరొక ఆయన పెట్టారు, నో శాలరీ పెయిడ్, ప్లీజ్ రేజ్ మై వాయిస్ త్రూ యువర్ ఛానల్, యూఆర్ స్మాల్ ఎంప్లాయీస్, వీ హ్యావ్ సో మెనీ ఈఎంఐస్ ఇన్ ఎవ్రీ మంత్ అని పెట్టారు. మరొక ఆయన, 2026 సంక్రాంతికి వేస్తారు డిసెంబర్ నెల శాలరీ. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ పడలేదు, ఐటీడీఏ ఆఫీస్ వాళ్ళకు ఇంకా పడలేదు, ఐటీడీఏ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇంకా శాలరీ పడలేదు. ఇలా ఎంతమంది తమ ఆవేదనను ఈ కామెంట్ రూపంలో తెలియజేశారనేది చూస్తాం. 9th డేట్, శాలరీ నాట్ క్రెడిటెడ్ ఎట్. సార్ ఇప్పటికీ శాలరీ రాలేదు. మీ ఛానల్ అంటే మాకు చాలా ఇష్టం సార్. సార్ పోలీస్ గురించి వీడియో చేయండి సార్ ప్లీజ్. ఇది మేమేదో కల్పితం కాదు, ఉద్యోగులు మేం చేసినటువంటి వీడియోస్కి పెట్టినటువంటి కామెంట్స్ ఇవి. ఇంకో ఆయన పెట్టారు, ఎన్ని మొత్తుకున్నా చివరి సంవత్సరం అంటే ఎలక్షన్లకు ముందు సంవత్సరం అన్ని ఇస్తే బాగా గుర్తుంటుంది, ఇప్పుడు ఇస్తే మర్చిపోతారు అన్న భ్రమలో ప్రభుత్వం ఉంది, కానీ ఉద్యోగులు మర్చిపోరు. లోకేష్ గారి రాజకీయ భవిష్యత్ అంధకారం అయినట్లే. మరొక ఆయన పెట్టారు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ శాలరీ నాట్ ఎట్ క్రెడిటెడ్. ఆ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటి వరకు కూడా జీతాలు రాలేదు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నో శాలరీస్ నాట్ క్రెడిటెడ్. ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ హెచ్ఓడి ఎంప్లాయీస్ శాలరీస్ నాట్ క్రెడిటెడ్ ఎక్సెప్ట్ టీచర్స్ అండ్ పెన్షనర్స్ క్రెడిటెడ్ టిల్ నౌ. మరొక ఆయన పెట్టారు, మనది అరణ్య రోదనే కానీ వాళ్ళు పట్టించుకోరు, మన సంఘాలు కూడా ఏమీ పట్టించుకోలేదు, మన కర్మ అనుభవించాలి తప్పదు. ఎవరిని వదిలిపెట్టదు, కర్మ అనుభవించాలి, చాలా సీఎం అయినా తప్పదు. ఇంతలా బాధ పెట్టిన ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు, పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఉసురు తగులుతుంది అని ఇన్ని రకాలుగా వారి ఆవేదన తెలియజేశారు. ఇవి కొన్నే, ఇంకా కొంతమంది అయితే పెన్షనర్స్ బాధలు వర్ణనాతీతం. వారికి సంబంధించి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్న బకాయిలు క్లియర్ చేయకపోవడంతో వారు వృద్ధాప్యంలో ఉండి వారు నరక యాతన అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకి కోట్లాది రూపాయలు కేటాయిస్తుంది, బాగానే ఉంది, మంచిదే. కానీ మరి ఉద్యోగుల తరపున కూడా వారు ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి ఉంటాయి. పక్క రాష్ట్రం తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల దాదాపుగా 700 కోట్ల రూపాయలు కేటాయిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి వాటిని ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేయాలి అని. అయినా సరే వారు డెడ్ లైన్ ప్రకటించి మాకు మొత్తం ఇప్పుడే చేయాలి, ఈ మంత్ డిసెంబర్లోనే క్లియర్ చేయాలని వారు అక్కడ ఒక సైలెంట్ ఇది చేస్తున్నారు, నిరసన, సైలెంట్ ప్రొటెస్ట్లో ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రభుత్వంలో, సీనియర్లు ఉన్నారు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలను దగ్గర నుండి చూసి వాటి పరిష్కారం కోసం ఎప్పుడు పరితపించేటువంటి నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నారు. లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా ఎంతోమంది సమస్యలను పరిష్కరిస్తున్నారు. మరి ఉద్యోగుల సమస్యలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ, ఆవేదన కానీ, ఆందోళన కానీ కనిపించట్లేదా? మీరైనా పట్టించుకోండి, మీరైనా చెప్పండి మీ నాన్నగారికి అని కాల్స్ చేస్తున్నారు ఉద్యోగులు. సార్ మీ ఛానల్ ద్వారా తెలియజేయండి సార్ అని. దీనికి సంబంధించి అందుకే మళ్ళీ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. 9వ తారీఖు వచ్చింది, ఇప్పటివరకు కూడా జీతాలు అందలేదు అంటే ఉద్యోగుల పరిస్థితి వర్ణనాతీతం. వారు 25,000, 30,000 జీతగాళ్ళు ఉన్నారు. చిరుద్యోగులు వారైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు. సార్ మేము ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి,
ఇంటెద్దులు ఎలా కట్టాలి, ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి అని ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి వాటిని దేవుడెరుగు, ఐఆర్ దేవుడెరుగు, పిఆర్సీ మాట అసలు దాని గురించి ప్రస్తావనే లేదు. కనీసం జీతాలైన టైంకి ఇస్తే మేము కాస్త బాగుంటుంది, మాకు వెసులుబాటుగా ఉంటుంది. మమ్మల్ని ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? కొన్ని కామెంట్స్ నేను చదివాను, విన్నారు మీరు. ఇంకా ఎంతోమంది ఎన్నో రకాలుగా వారి ఆవేదనను తెలియజేసినటువంటి పరిస్థితి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికైనా ఉద్యోగులకు జీతాలు త్వరితగతిన చెల్లించండి, ఇవ్వండి అంటున్నాం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా మేము కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి విన్నవించుకుంటాం. ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాల ద్వారా మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. మరి అన్ని వర్గాల ప్రజల్ని ఒకే రీతిని చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని హామీలు ఇచ్చారు, వాగ్దానాలు చేశారు. మేనిఫెస్టోలో ఎన్ని అంశాలు ఉన్నాయి. ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు చెల్లిస్తాం, బకాయిలను క్లియర్ చేస్తాం త్వరితగతిన. పెన్షనర్లకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చినటువంటి కూటమి పెద్దలు ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన చేయట్లేదు అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.